సో బహుగా ఫలించాలి. బహుగా ఫలించినటువంటి వాడే నిజంగా శిష్యుడు. అలాగే యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వచనము. యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనము. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల, మీరు అన్నప్పుడు చర్చికి వచ్చే ప్రతి క్రైస్తవుడు, సేవ చేసే ప్రతి సేవకుడు అందరికీ వర్తించాయి. శిష్యుడంటే ఒక వ్యక్తి శిష్యుడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించి అందరినీ శిష్యులుగా చేయండి అంటాడు. శిష్యులుగా చేయమన్నప్పుడు వీళ్ళెవరు ముందు? ఎవరు? వాక్యం బోధించినంత మాత్రం గురువులు ఎవరు లేరు ఇక్కడ. యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే గురువు, మనందరము శిష్యులము. సో బోధిస్తున్నటువంటి నేను మిమ్మల్ని ప్రోత్సహించడానికి బోధిస్తున్నా, రేపు మీరు వచ్చి నన్ను ప్రోత్సహించడానికి బోధించవచ్చు. చికెన్, గారె, జాంగ్రీ అండి, పలావు. 5వ వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన కృతజ్ఞత మరి నేను చక్కగా శిష్యుల యొక్క బాధ్యతను మా పేరు ద్వారా